ఒకవేళ మీరు కష్టంలో ఉన్నారేమో, రాత్రి మీరు ఈ మాట చెవియొకండి, ప్రార్థించుకుందా. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. మంచి రాత్రి కాలం మీరు ఇచ్చిన కృపను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి నాయన, మరొకసారి నీ యొక్క సజీవమైన వాక్యాన్ని బిడ్డలకు తీసుకురావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. నా మటుకు నేనేమీ మాట్లాడలేను నాయన. నా మాటలు రుచికరంగా ఉండవు నాయన. నేను మాట్లాడితే వీళ్ళెవరూ వినలేరు నాయన. కానీ నా నోటున మీ మాట నుంచి అద్భుతమైన రీతిలో మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మనిషిని నేను కానీ నాలో ఉన్న మాట మీది నాయన. రాత్రి మాట్లాడి ఈ పాత్రమును పెట్ట వాస్తవుల యొక్క హృదయమును మీరు కదిలించి వారికి కావలసిన వాక్కు వారికి దయచేయమని, సమస్తమైన మహిమ మీరు పొందమని యేసునామం పేట ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి రాత్రి కాలమందు ఒక చక్కని అంశమును మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నా. బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరూ నేను చెప్పే లేఖన భాగమును తీయండి. రాత్రి కాలమందు నేను మీతో మాట్లాడిన అంశము మనలను లేవనెత్తు దేవుడు. ద గాడ్ హూ లిఫ్ట్స్ us అప్. మనల్ని లేవనెత్తు దేవుడు. యోబు 22వ అధ్యాయము 29వ వచనము చూద్దాం. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచినందువు ప్రేమ గలవాణ్ణి ఆయన రక్షించును, నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. ప్రేమ గల, మళ్ళీ చదవండి 29వ వచనం. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచెదరందువు వినయము గలవారిని ఆయన రక్షించును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మంచి రాత్రి కాలమందు మనల్ని లేవనెత్తే దేవుడు. మనము పడిపోయిన స్థితిలో ఉంటే మనల్ని లేవనెత్తే దేవుడు. మన బిడ్డలు, మన ఇంట్లో చిన్న వాళ్ళు ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటారని, లేవలేని పరిస్థితి. ఒక్కసారి కింద పడ్డాక కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల వరకు లేవలేరు, చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో తల్లి లేకపోతే తండ్రి లేకపోతే అన్న లేకపోతే అక్క వారు చేయి సహాయం ఇచ్చి లేపి నుంచో పెడతారు. ఒకవేళ ఎవరు లేకపోతే ఏడ్చి మళ్ళీ ఏడ్చి 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 ఆఖరికి ఎప్పుడో లేపుస్తారు. అంటే మనల్ని ఎవరన్నా లేపితే బాగుంటుంది, మనం పడిపోయినప్పుడు ఎవరన్నా చేయిస్తే బాగుంటుంది, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఎవరన్నా చేయి కలిపితే బాగుంటుంది, ఎవరన్నా గాయమును కడితే బాగుంటుంది అని మనం అనుకుంటాం. మరి చిన్న పిల్లలు పడితే పెద్దవారు లేవనెత్తుతారు, పసి పిల్లలు పడిపోతే చేయి పట్టి లేపుతూ ఉంటారు. మరి ఈనాడు ప్రజలు మచిలీపట్నం వాస్తవ్యులు కొంతమంది పడిపోయారని, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పడిపోయారు, చాలా దుస్థితిలో ఉన్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు, చర్చకొచ్చి ఆర్థికంగా వెనకబడిపోయానండి, లేకపోతే మానసికంగా వెనకబడిపోయానండి, నేను వెనకబడిపోయానండి, లేకపోతే బిజినెస్ లో నేను నేలకు కూలిపోయానండి, నాకున్నదంతా పోగొట్టుకున్నానండి, లేకపోతే యవనస్తులు నేను మంచి సబ్జెక్ట్ లో నేను ఫెయిల్ అయిపోయానండి, నేను పడిపోయానండి అంటారు. మరి ఇలాగున పడిపోయిన వాళ్ళు ఎవరు లేవనెత్తుతారు? చాలా మంది పడిపోతూ ఉంటారని. శారీరకంగా కొంతమంది వ్యాధి చేత, రోగము చేత కొంతమంది పడిపోతూ ఉంటారు. అనారోగ్యత ఇలాంటివి కొన్ని మానవుడిని పీడిస్తూ ఉంటాయి. మరి ఇలాగున పడిపోయినప్పుడు హూ విల్ లిఫ్ట్ అప్ అస్? హూ విల్ లిఫ్ట్ అస్? ఎవరు మనల్ని లేపుతారు, ఎవరు మనల్ని లేవనెత్తుతారు అన్న విషయాన్ని రాత్రి కాలం మంది చూద్దాం. చాలా మంది కృంగిన స్థితిలో
లేకపోతే దిగజారిన పరిస్థితి, లేకపోతే చాలా విడ్డూరమైన స్థితుల్లో బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మనల్ని లేవనెత్తే వారు ఎవరు లేరా? నేను ఇంకా ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉండాలా? ఎవరిని వస్తే బాగుండు, ఎవరిన చేయి కలిపితే బాగుండే అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొక రోజున బైక్ మీద వెళ్తుంటే సడన్ గా బైక్ పంచర్ అయింది. సో అర్ధరాత్రి ఊరు బయట ఎక్కడ పంచర్ షాపులు లేవు, ఒకవేళ ఉన్న అర్ధరాత్రి కట్టేసి వెళ్ళిపోతుంటారు ఊర్లోకి. సో హూ విల్ సేవ్ అస్? ఎవరు కాపాడు? అటువంటి సమయంలో ఏం చేస్తాం? మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఆగుతాం, అటు ఇటు ఇటు అటు. ఎవరన్నా కనబడితే బాగుండు, ఎవరన్నా హార్న్ కొడుతుంటే వింటే బాగుండు, వినపడితే బాగుండు. ఏ చిన్న లైట్, ఆ లైట్ పురుగు వచ్చి అలా వస్తుంటే మేబీ కారేమో అనుకుంటాం. చాలా ఆశగా చూస్తూ ఉంటాం. మరి ఒక బైక్ పంచర్ అయితేనే ఇంత ఆశ అయితే, లైఫ్ పంచర్ అయితే, మన యొక్క పరిస్థితి పంచర్ అయితే, ఆర్థిక పరిస్థితి పంచర్ అయితే, శారీరకంగా ఆ పంచర్ అయితే, లేకపోతే మానసికంగా, లేకపోతే కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో, లేకపోతే ఇంకేదైనా పిల్లలు మాట వెనుక ఇటువంటి బాధల్లో ఉన్నట్టయితే రాత్రి కాలమందు మీకు ఒక పరిష్కారము నేను చూపిస్తానికి ఇష్టపడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరెవరన్నా ఇటువంటి బాధలో ఉంటే రాత్రి నేను సొల్యూషన్ తీసుకొచ్చాను అండి. మీ బాధకి తగిన మెడిసిన్ ని నేను ఇస్తానికి ఇష్టపడుతున్నా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని లేఖన భాగం చూద్దాం. లెట్ us turn to లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. ఓకే చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. చాలా చక్కగా, మరి పుట్టి ఎంత కాలమైందో తెలియదు, పెరిగింది, పెద్దవారయ్యారు. అయితే there was a problem of fickle mindedness. ఒక దయ్యం పట్టింది, ఈవిల్ స్పిరిట్ ఆ వ్యక్తిని పట్టిందని. అయితే దయ్యము పట్టినప్పుడు మన చేష్టలు వింతగా ఉంటాయి. మనమేమి చేయం గాని ఆ దయ్యం చేపిస్తుంది. రోడ్డు పక్కన నడవలసిన వాడు, దయ్యం పట్టిన వాడు రోడ్డు మధ్యలో నడుస్తా. ఒక ప్లేట్ మీల్స్ తినవలసిన వాడు 4 ప్లేట్లు తింటా. ఇది దయ్యము. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ fickle mindedness or the person who is facing the problem with evil spirit. దయ్యముల చేత పీడింపబడుతున్న వారు ఇలాగున చేస్తూ ఉంటారు. నేను ఒకరు చెప్తే విన్నాను, ఇంటిల్లిపాటికి వండిన భోజనము దయ్యం పట్టినప్పుడు ఒక్కలే తినేస్తారంట. అంటే ఆ స్త్రీ తిందు, లేకపోతే ఆ పురుషుడు తిండు. కాకపోతే ఆ దయ్యం పట్టినప్పుడు అలాగున చేస్తారు. అలాగున దయ్యం పట్టినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలియదు. చాలా కఠోరమైన పరిస్థితి అండి. సో ఇప్పుడు దయ్యం పట్టింది కాబట్టి ఆ స్త్రీ ఇలాగున దుర్భాషలు ఆడుతుందేమో. ఒకవేళ ఇంటిలో ఇలాగున దయ్యం పట్టినప్పుడు ఫర్ సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు ఓపిక పడతారు ఇంట్లో వాళ్ళందరినీ కొట్టేసి తిట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఇప్పుడు దయ్యం పట్టిన వ్యక్తిని బయటికి తోసేస్తారు. ఇప్పుడు దయ్యం పట్టిన వ్యక్తి, ఆ యొక్క స్త్రీ బయట ఉంది. అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే, ఒక స్త్రీ ఆ రోజున యేసు ప్రభు కన్నులకు కనబడిందని ఉంది. నేను మీకు వివరంగా అర్థమవుతానికి చెప్తున్నాను. ఒక స్త్రీ ఎందుకని ఆ యొక్క స్థితిలో ఉంది? చాలా కఠోరమైన పరిస్థితి. సాధారణంగా అది తెలియదండి ఎలా పడుతుందో దయ్యం. ఒక్కొక్కసారి ఈవిల్ స్పిరిట్స్ వస్తూ ఉంటాయి, సిల్వ్స్ వస్తూ ఉంటాయి, అవి చిన్నాభిన్నం చేసేస్తూ ఉంటాయి, బ్రతుకును పాడు చేసేస్తాయి.
మరి ఇటువంటి సమయంలో ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా ఈ యొక్క దయ్యం పట్టిన స్త్రీ అయి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు ఇష్టపడతారా? ఎవరైనా చేరదీస్తారా? మంచోడైతే కొంచెం అన్నం పెడతానికి ఇష్టపడతా. మేము మొన్న ఈ మధ్య కొంతమంది పేదవారికి అన్నదానం చేశాం. వారు స్థితిగతులు చాలా కఠోరమైన పరిస్థితిలో ఉంటారండి. వారికి తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, ఏ రోడ్డు పంచులు ఉంటూ ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక స్త్రీ ఉందట. అది కూడా 1 సంవత్సరం కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు. ఎన్ని సంవత్సరములు? 18 సంవత్సరములు దయ్యం పట్టిందట. సో ఆల్మోస్ట్ శరీరంలో ఉన్న భాగములన్నీ పాడైపోయి ఉంటాయి. ఏం తింటారో తెలియదు, ఏం తాగుతారో తెలియదు. ఇప్పుడు కంప్లీట్ బాడీ అంతా పడైపోయింది. ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు? దీనికి తోడు మళ్ళీ ఇంకొక మానసికమైన జబ్బు ఒకటి ఉంది, శారీరకమైన జబ్బు ఒకటి ఉంది. మానసికంగా దయ్యం పడితే శారీరకంగా నడుము పడిపోయిందట, వంగిపోయిందట. ఆమె సరిగ్గా నడవలేదు, సరిగ్గా నిలవబడలేదు, సరిగ్గా పరిగెత్తలేదు, వంగి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఇటువంటి స్త్రీని ఎవరు బాగు చేస్తారు? ఎవరు ఈమెని సరిచేయగలరు? ఎవరు ఈమె యొక్క మానసిక స్థితిని లేవనెత్తగలరు? ఎవరు బాగు చేస్తారు? ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అవునా? మీరే చూస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల, లేకపోతే మీ ఎరికిలో కొంతమంది చెప్తూ ఉంటారు, ఈమెకి ఇంకా మేము వైద్యం చేయలేము, లేకపోతే ఇతడికి ఇంకా మేము వైద్యం చేయలేము, ఇతని పని అయిపోయింది అని ఈ డాక్టర్స్ చెప్పగలరు. కానీ పరలోకపు వైద్యుడైన నా యేసు